రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్యారిస్ లో అస్వస్థతకు గురయ్యారు. రాత్రంతా బరువు తగ్గడానికి వర్కౌట్ చేయడంతో డీహైడ్రేషన్ కు గురయ్యారామె. దాంతో వెంటనే ప్యారిస్ లోని ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారు వినేష్ ఫోగట్. రాత్రే కేజీకి పైగా బరువు తగ్గారు. అయినా 50 కేజీలకు మించి 100 గ్రాముల బరువు ఉండడంతో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. 50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరిన గోల్డ్ మెడల్ సాధిస్తుందని 140 కోట్ల మంది భారతీయులు భావించారు. వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. గోల్డ్ కాకపోయినా సిల్వర్ మెడల్ గ్యారంటీ అనుకునే లోపే వినేష్ పై అనర్హత వేటు వేశారు ఒలింపిక్స్ నిర్వాహకులు. ఒలింపిక్స్ కు ముందు వినేష్ ఫోగట్ 53 కేజీల విభాగంలో పోటీ పడేది. అయితే ఒలింపిక్స్ లో 50 కిలోల విభాగంలో పోటీ పడాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 3 కిలోల బరువు కూడా తగ్గింది. నిన్న జరిగిన సెమీస్లో క్యూబన్ రెజ్లర్ గుజ్మన్ పై 5-0తో విజయం సాధించింది. ఇవాళ ఫైనల్ జరగాల్సింది. కానీ ఇంతలోనే బరువు పెరగడంతో అనర్హత ప్రకటించింది ఒలింపిక్స్ అసోసియేషన్. వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వివరణ కోరారు ప్రధాని మోడీ. వినేష్ విషయంలో ఆప్షన్ ఉంటే చూడాలన్నారు. మరోవైపు వినేష్ పై అనర్హత వేటుతో రాజకీయంగా రచ్చ మొదలైంది. వినేష్ అనర్హతకు నిరసనగా ఒలింపిక్స్ బహిష్కరించాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. వినేష్ అనర్హతపై క్రీడా మంత్రి ప్రకటన చేయాలని పార్లమెంట్లో విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేయనున్నారు. మరోవైపు వినేష్ అనర్హత వెనుక కుట్ర ఉందన్నారు బాక్సర్ విజేంద్ర సింగ్. ఆమెకు సరిపడా సమయం ఇవ్వలేదని ఆరోపించారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్యారిస్ లో అస్వస్థతకు గురయ్యారు. రాత్రంతా బరువు తగ్గడానికి వర్కౌట్ చేయడంతో డీహైడ్రేషన్ కు గురయ్యారామె. దాంతో వెంటనే ప్యారిస్ లోని ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారు వినేష్ ఫోగట్. రాత్రే కేజీకి పైగా బరువు తగ్గారు. అయినా 50 కేజీలకు మించి 100 గ్రాముల బరువు ఉండడంతో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేశారు. యాభై కిలోల విభాగంలో ఫైనల్ కు చేరిన గోల్డ్ మెడల్ సాధిస్తుందని 140 కోట్ల మంది భారతీయులు భావించారు. వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. గోల్డ్ కాకపోయినా సిల్వర్ మెడల్ గ్యారంటీ అనుకునే లోపే వినేష్ పై అనర్హత వేటు వేశారు ఒలింపిక్స్ నిర్వాహకులు. ఒలింపిక్స్ కు ముందు వినేష్ ఫోగట్ 53 కిలోల విభాగంలో పోటీ పడేది. అయితే ఒలింపిక్స్ లో 50 కిలోల విభాగంలో పోటీ పడాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 3 కిలోల బరువు కూడా తగ్గింది. నిన్న జరిగిన సెమీస్లో క్యూబన్ రెజ్లర్ గుజ్మన్ పై 5-0 తేడాతో విజయం సాధించింది. ఇవాళ ఫైనల్ జరగాల్సింది. కానీ ఇంతలోనే బరువు పెరగడంతో అనర్హత ప్రకటించింది ఒలింపిక్స్ అసోసియేషన్. వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వివరణ కోరారు ప్రధానమంత్రి. వినేష్ విషయంలో ఆప్షన్ ఉంటే చూడాలన్నారు. మరోవైపు వినేష్ పై అనర్హత వేటుతో రాజకీయంగా రచ్చ మొదలైంది.